మొగశిర కార్తె సందర్భంగా జూన్ 8వ తారీఖు ఏదైతే మరి అందరూ కూడా ప్రతి ఇంటికి కేజీ రొయ్యలు కేజీ చేపలు కొనుక్కోవాలని ఏదైతే మా సంఘం తరపున పిలుపునిచ్చామో అలాగా కొనుక్కోలేక ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికి మా సంఘం తరపున పాలకుల్లో గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి రామారెడ్డి గారి సారథ్యంలో అక్కడ ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. రొయ్యలు గోంగూర కూర చేపల పులుసుతో ఆ రోజు 11 గంటల కాడి నుంచి పేద పేదలకి అక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆతడ నియోజకవర్గం మార్టేరు సెంటర్లో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారి సారథ్యంలో అక్కడ కూడా రొయ్యలు గోంగూర కూర చేపల పులుసుతో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నరసాపురం నియోజకవర్గం నరసాపురం సెంటర్లో అక్కడ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడు గారి సారథ్యంలో అక్కడ రైతు నాయకులతో అక్కడ కూడా ఉచిత భోజన సదుపాయం రొయ్యలు గోంగూర కూర చేపల పులుసుతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికల ప్రధాన కారణం ఎవరైతే ఆర్థికంగా రొయ్యలు చేపలు కొనుక్కోలేక వారు మొగశిర కార్తెలో మేము తినాలి మా ఆరోగ్యం పెంచుకోవాలని ఎవరైతే కోరుకుంటారో అటువంటి పేద ప్రజల కోసం మా సంఘం తరపున ఆ రోజు ఈ ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. దయవుంచి ఎవరైతే పేద ప్రజలు తినలేని వారు ఎవరు ఉంటారో ఆ 3 నియోజకవర్గాలు 3 సెంటర్లో కూడా తప్పకుండా ఈ అవకాశం ఉపయోగించుకోమని మా సంఘం తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.